18 ఏళ్ల ఆర్సీబీ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఏ సాలా కప్పు నమ్మదే అన్ను ఒక స్లోగన్తో గత 17 ఏళ్ళుగా ఆ నినాదాన్ని మోస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఆర్సీబీ టీం కానీ ఈ సాలా కప్పు నమ్మదే. ఈ సంవత్సరం వాళ్ళు ఐపీఎల్ టైటిల్ గెలిచారు. నిజంగా ఒక అద్భుతమైన మ్యాచ్గానే చెప్పుకోవాలి. ఏదైతే సీజన్ స్టార్టింగ్ నుంచి అత్యుత్తమంగా ఆడిన 2 జట్లు ఫైనల్కి రావడంతో ఒక ఉజ్జీల సమరంగానే ముందు నుంచి చెప్పారు చాలామంది అంచనాలకు తగ్గట్టుగా ఒక అద్భుతమైన మ్యాచ్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆధిపత్యం చేతులు మారుతూ సాగింది ఈ ఫైనల్ మ్యాచ్లో. స్టార్టింగ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఒక ఫైనల్లో ఒక 191 టార్గెట్ అనేది ఖచ్చితంగా అది ప్రెజర్ మ్యాచ్ అనే సిచ్యువేషన్ ఉంటుంది. సో 190 రన్స్ చేసింది ఆర్సీబీ. స్టార్టింగ్ బ్యాటింగ్ చేసి విరాట్ కోహ్లీ 43, అంటే వాళ్ళ కీలకమైన బ్యాటర్లందరూ కూడా ఒక హ్యాండీ నాక్స్ ఆడారు, అంటే వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఒక మంచి టఫ్ టార్గెటే అనుకు చెప్పుకోవాలి. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్లో చేసింగ్ ఎప్పుడు ఖచ్చితంగా చాలా ఒత్తిడి ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు క్వాలిఫైర్ 2లో ఎంత పెద్ద టార్గెట్ చేసినప్పుడు కూడా పంజాబ్ ఈ మ్యాచ్లో ఎలా తడబడింది అనేది మనకి పవర్ ప్లే తర్వాత తెలిసిపోయింది. సో ఒక 191 రన్స్ టార్గెట్, ఒక భారీ టార్గెట్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేలో మంచి ఆరంభం రావాలి. పర్వాలేదు అనిపించిన ఆరంభం అయితే 52 రన్స్ వచ్చాయి. ఒక వికెట్ కోల్పోయినప్పటికి కూడా పవర్ ప్లే తర్వాత ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఎందుకంటే ముందు నుంచి చెప్పుకుంటున్నట్టు పంజాబ్ కంటే బెటర్ బౌలింగ్ అటాక్ ఉన్న ఆర్సీబీకి వాళ్ళే నిలబెట్టారు ఈ మ్యాచ్లో. ఏదైతే కృణాల్ పాండ్యా 2 క్రూషియల్ వికెట్స్ తీశాడు, అలాగే హ్యాజిల్వుడ్ ఆస్ట్రేలియా తరపున ఒక అత్యుత్తమైన బౌలర్. ఎప్పుడు కూడా ఒక ప్రధాన టోర్నమెంట్లు అంటే ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్లో ఒక అత్యుత్తమ ప్రదర్శన ఇస్తూ ఉంటాడు, ఒక బెస్ట్ అనేది ఇస్తూ ఉంటాడు. అది మరోసారి రుజువైంది. సో స్టార్టింగ్లో కూడా భువనేశ్వర్ కానీ ఇతర బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చేసినప్పటికి కూడా పవర్ ప్లే తర్వాత అలాగే 10 ఓవర్స్ తర్వాత అంటే సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ హాఫ్లో మ్యాచ్లో కంప్లీట్గా ఆర్సీబీ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. సో స్టార్టింగ్లో మనకు చూసుకుంటే క్యాచ్లు డ్రాప్ చేసినప్పుడు కొన్ని మిస్ఫీల్ చేసినప్పటికి కూడా సెకండ్ హాఫ్లో మాత్రం చాలా పట్టుదలగా ఆడారు వాళ్ళు. దానికి తగ్గట్టే వాళ్ళ స్ట్రాటజీ, బౌలింగ్ మార్పులు కానీ ఫీల్డింగ్ కానీ అటాకింగ్ ప్లేస్మెంట్స్ కానీ ఒక అద్భుతంగా ఏదైతే నిరీక్షణకి తెరదించాలి. యాజ్ యూజువల్గా మనం చెప్తూ ఉంటాం, ఒక టీం 2 అత్యుత్తమ టీంలు వచ్చినప్పుడు కొత్త ఛాంపియన్ ఖచ్చితంగా చూస్తాం అనుకున్నాము. కానీ 2 టీంలు ఎవరు గెలిచినా ఒక హార్ట్ బ్రేక్ తప్పదు. సో ఆ హార్ట్ బ్రేక్ పొజిషన్లో ఈరోజు పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఒక విధంగా శ్రేయస్ అయ్యర్ విఫలం అవడం, ఎందుకంటే గత మ్యాచ్లో క్వాలిఫైర్ 2లో ఏ విధంగా విన్నింగ్ నాక్ ఆడాడో, ఆ ప్రెజర్ సిచ్యువేషన్లో ఎటువంటి ఇన్నింగ్స్ ఆడాడో శ్రేయస్ అయ్యర్ గురించి చాలామంది భయపడ్డారు క్రీజ్లోకి వచ్చిన తర్వాత. కానీ అతను అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వైపు మొగ్గింది. సో ఖచ్చితంగా ఒక పరుకే అవుట్ అవ్వడం, శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేయడం, అక్కడ ప్రధానంగా ఆర్సీబీ తన వైపు తిప్పుకుందని చెప్పుకోవాలి. మిగిలిన బ్యాటర్లో శశాంక్ సింగ్ చివరిలో పోరాడినా అవతల ఎండ్లో అతనికి సరైన సపోర్ట్ దక్కలేదు. సో లాస్ట్ ఓవర్లో 29 రన్స్ ఉన్నప్పుడు ఇంకా అతనికి స్ట్రైకింగ్ ఎక్కువే తీసుకున్నా లాస్ట్ 2 ఓవర్లో ఆ భారీ షాట్లు అనేది కొట్టకుండా భువనేశ్వర్ కుమార్ ఒక ఓవర్ 13 రన్స్ ఇచ్చాడు. అంతకుముందు ఎస్జేఎల్ కూడా కంట్రోల్ చేశాడు. ఇక లాస్ట్ ఓవర్ యాజ్ యూజువల్ హ్యాజిల్వుడ్ అద్భుతంగా ఆ ప్రెజర్ సిచ్యువేషన్లో బౌలింగ్ చేయడం. ఎప్పుడు కూడా ఎంత పెద్ద బౌలర్ అయినా చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమిస్తూ ఖచ్చితంగా ఆ జట్టును గెలిపించాలని ఒక ఆతృతలో ఏదైతే పట్టుదలగా ఆడి మొత్తం మీద ఆర్సీబీని అయితే గెలిపించారు బౌలర్లు. ఈ విజయం ఖచ్చితంగా బ్యాటర్లకి 40% ఇస్తే ఖచ్చితంగా ఆర్సీబీ బౌలర్లకి 60% ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఫ్లాట్ వికెట్ మీదే ఖచ్చితంగా ఒక ఈజీగా రన్ స్కోర్ చేసే విధానంలో ఆ ప్రెజర్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసిన విధానం కూడా ఆరంభంలో పంజాబ్దే చాలామంది విజయంగా ఫిక్స్ అయిపోయారు. కానీ సెకండ్ హాఫ్లో వాళ్ళు పుంజుకున్న తీరు, ఆర్సీబీ పుంజుకున్న తీరు అద్భుతం అని చెప్పాలి. వాళ్ళ నిరీక్షణకు తెరపడింది. మనం చూసుకోవచ్చు మ్యాచ్ ముగిసిన తర్వాత ఏదైతే ఆఖరి బంతి ముగిసిన తర్వాత టైటిల్ గెలిచామన్న ఒక ఆనందంలో అక్కడ విరాట్ కోహ్లీ సర్వసాధారణంగా చాలా అగ్రెసివ్గా ఉంటాడు. మైదానంలోకి వచ్చిన తర్వాత వికెట్ పడినా కానీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కంటే కూడా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు వికెట్లు తీసినప్పుడు బౌలర్లను సపోర్ట్ చేయడం, ఆ విషయంలో ఎంత అగ్రెసివ్గా ఉంటుంది. కానీ అలాంటి విరాట్ కోహ్లీ చాలా భావోద్వేగానికి గురాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎందుకంటే 17 ఏళ్ళుగా గత 17 సీజన్లుగా ఎప్పటికప్పుడు తన కెరీర్లో అందుకొని గంత లేదు. అది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కావచ్చు, T20 వరల్డ్ కప్. కానీ ఐపీఎల్ టైటిల్ మాత్రం అందరిని ద్రాక్షగానే ఉంది. సో ఆ ఆనందాన్ని అది ఏదైతే అందరిని ద్రాక్షగా ఉన్నదాన్ని అందుకున్నప్పుడు వచ్చే దాన్ని ఈరోజు భావోద్వేగంతో ఫీల్ అయ్యాడు. సో కోహ్లీని చూసిన ఫ్యాన్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. చాలామంది ఈ మ్యాచ్కి ముందు కోహ్లీ కోసమే కప్పు గెలవాలి ఆర్సీబీ అనుకున్నారు. ఎందుకంటే అతని కెరీర్లో అందుకొని గంతలేదు, రిటైర్మెంట్ కూడా ఇచ్చేశాడు, T20లకు ఇచ్చాడు, టెస్టులకు ఇచ్చాడు. సో ఐపీఎల్లో కొనసాగుతాడు, మరికొన్నేళ్ళు ఆడే సత్తా ఉంది. కానీ కోహ్లీ ఖచ్చితంగా ఈసారి తప్పితే మరోసారి అవకాశం దొరకదు అని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఈసారి బెంగళూరు టీం అంత బాగా పెర్ఫార్మ్ చేసింది. సో కేవలం ప్రతిసారి ఏదో ఒకరిద్దరి మీద ఆధారపడేది, కానీ ఈసారి మ్యాచ్ విన్నర్లు దాదాపు 8 మంది ఉన్నారు టీంలో. ప్రతి మ్యాచ్లో ఒక్కొక్కరు పెర్ఫామ్ చేయడం ఒక సమిష్టిగా టీమ్ గేమ్, క్రికెట్ అంటేనే టీమ్ గేమ్ కాబట్టి ఆ పెర్ఫార్మెన్స్ తగ్గట్టుగానే ఆర్సీబీ అద్భుతంగా ఆడి ఈరోజు తమ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టైటిల్ గెలుచుకుంది. సో అటు బెంగళూరులో
అంబరాన్ని అంటే సంబరాలు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ కోహ్లీ అభిమానులు కానీ చాలా ఈ విజయాన్ని చాలా సంబరంగా జరుపుకుంటున్నారు.